నుంచి ఇప్పటివరకు సజ్జుల లెక్కల నుంచి ఆయన నీతిగల మాటలు మనం వింటూ మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకోగలిగేటకు దేవుడు మనకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తున్నాను. జూమ్లో పాల్గొన్న వారికి, అలాగనే దేవుని వాక్యం వినే విషయంలో ఆసక్తితో ఆన్లైన్లో చేయని ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియపరుస్తున్నానండి. మనం 12వ అధ్యాయంలో సంఖ్యాకాండము మొదటి భాగం పూర్తి చేసుకున్నాం. ఇశ్రాయేలు సీనాయి వద్ద నుండి ప్రయాణానికి సన్నద్ధులైన విషయాన్ని మొదటి భాగంలో చూసాం. 10వ అధ్యాయము 10వ వచనం నుంచి వాళ్ళ ప్రయాణం ప్రారంభమైంది. అయితే దేవుడు వారి విశ్వాసాన్ని పరీక్షించే విషయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు అనుమతిస్తూ ఉంటాడండి. అంటే అన్ని కాలాల్లో మీరు గమనిస్తున్నప్పుడు విశ్వాస జీవితాన్ని పరీక్షించడానికి దేవుడు ఏం చేస్తాడంటే, వారికి అది మొదటి నిబంధనల కాలంలో ఉన్న వారికైనా, ఇప్పుడు రెండో నిబంధనల కాలంలో ఉన్న వారికైనా కొన్ని పరీక్షలు దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. ప్రతికూల పరిస్థితులు దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. ఆ ప్రతికూల పరిస్థితుల్లో విశ్వాస తగినట్టుగా మనం ఉంటే అది మనం విశ్వాసులం అనడానికి నిదర్శనం. ఒకవేళ అవిశ్వాసులలో ప్రవర్తిస్తే మాత్రం మనం స్థిరులం కాదండి. అస్థిరులం అనేది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. చాలామంది కూడాను పరిస్థితులు అన్నీ బాగుంటే చాలా భక్తిగా ఉంటారు, క్రమం తప్పకుండా ప్రార్థనకు వస్తారు, క్రమం తప్పకుండా దేవుని కార్యక్రమాల్లో పాల్గొంటారు, క్రమం తప్పకుండా సహోదరుల మధ్య సహోదరులతో సంబంధాన్ని మెరుగుపరచుకోవడానికి బాగుంటారు. ఏమాత్రం వాళ్ళ జీవితంలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు మాత్రం, ఏదైనా వారికి కష్టం వచ్చినప్పుడు మాత్రం విశ్వాసంలో బలహీన స్థాయి కలిగిన వాడు ఆత్మ సంబంధిలాగా ఆలోచించకుండా, ఆత్మ సంబంధిలాగా ప్రవర్తించకుండా శరీర సంబంధిలాగానే ప్రవర్తించి అప్పటి వరకు ఉన్నటువంటి ఆసక్తి నీరుగార్చుకుంటాడండి. ఇది వారి జీవితంలో జరుగుతూ వస్తుంది, ఇశ్రాయేల్ జీవితంలో. అది ఇప్పుడు మన జీవితంలో కూడా జరుగుతూ వస్తుంది. కాబట్టి ఈ పాఠాలు పాత నిబంధన చదవటం వల్ల మనం ఏమి నేర్చుకోవాలి అంటే, వారు ఏ విషయంలో మార్గం తప్పిపోయారో, ఏ విషయంలో లోపం కలిగి ఉన్నారో, ఎక్కడ వారు దేవుని యొక్క వాగ్దానాలని నమ్మకుండా దేవుడు అనుమతించినటువంటి ప్రతికూల పరిస్థితిలో వాళ్ళు పడిపోయారో, మనం అలాగా పడిపోకూడదు, మనం అలాగా వెనకబడిపోకూడదు, మనం అలాగా నశించిపోకూడదు అని బోధ కలుగు నిమిత్తము, బుద్ధి కలుగు నిమిత్తము దృష్టాంతాలుగా దేవుడు ఏం చేశాడంటే ఈ సంగతులు రాయించాడండి. అంటే ఇవి చదువుతూ కూడా మన విశ్వాసం మెరుగుపడకపోతే ఇంక మనల్ని ఎవరు బాగు చేయలేరండి. కొంతమందికి ఈ సంగతులు తెలుసుకొని జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నా వారి నిర్లక్ష్య వైఖరిని బట్టి అలాగనే నిర్లక్ష్యంలో కొట్టుకొని పోతున్నారు. తమ ఆత్మని ఎదిగే స్థాయిలో, ఆత్మీయంగా పెరిగే స్థాయిలో పెరగకుండా నీరుగారిపోతూ ఉన్నారు. వారికంటే మనం యోగ్యులం అనుకుంటున్నాం. ఎప్పుడు యోగ్యులం అవుతామంటే, మనం ఏదైతే వింటున్నామో ఆ సంగతులకి లోబడి దేవుని యొక్క నీతి ఇది అని తెలుసుకొని ఆ నీతిని మనం అనుసరించి నడుచుకుంటే మనకి ఏదైనా ప్రయోజనం చేకూరుతుంది తప్ప, లేకుంటే ఏదో తెలుసుకోవడానికి కేవలం ఈ డివోషన్లో పాల్గొనటం వల్ల, ఇతరులకు చెప్పడానికి మాత్రమే మనం ఈ సంగతిని నేర్చుకోవటం వల్ల మనకు ఒరిగేదేమీ లేదండి. క్రైస్తవుడు వాక్యం నేర్చుకునేది ఇతరులు చెప్పడానికి మాత్రమే కాదు. నేనైనా మీరైనా మొదట మనకు మనం బోధించుకొని మనం జీవిస్తూ వాటిని అభ్యసింపజేస్తూ ఇతరులకి ఆ సంగతులు ఏం చేయాలంటే ఉపదేశించాలని. ప్రతి క్రైస్తవుడు ఓ మంచి టీచర్ అవ్వాలి. ఆ కోణంలో దేవుడు మనకిచ్చిన అవకాశం బట్టి ఇలాగ పుస్తకాలు నేర్చుకుంటూ ఉన్నాం. రైట్, మనం పుస్తకంలోకి వెళ్ళిపోదాం. 12వ అధ్యాయంలో జరిగినటువంటి సంగతులు మనం చూస్తున్నప్పుడు 1వ వచనంలో అహరోను మిరియాము ఏం చేశారు? మోషేకు విరోధంగా మాట్లాడారు. అంటే ఇది కుటుంబ సమస్యలు కాబట్టి కుటుంబ సమస్యని వీళ్ళు నాయకత్వం మీద ప్రభావితం చేశారు. నాయకుడి మీద వ్యతిరేకంగా, వాస్తవానికి దేవుడు ఏర్పాటు చేసిన నాయకుడికి భయపడాలి,
నాయకుని గౌరవించాలి, ఆయన మాటకి సంపూర్ణంగా విధేయత చూపించాలి. కానీ వీళ్ళు మా కుటుంబ సభ్యుడు, మా తమ్ముడు అన్నట్లుగా వాళ్ళు ఏం చేశారంటే ఆ కూషు దేశ స్త్రీని వివాహం చేసుకున్న కారణం చేత రక్త సంబంధం మధ్య సమస్య ఉండకూడదు, అయినప్పటికీ వ్యతిరేకత మాట్లాడారు. అప్పుడు దేవుడు విన్నాడండి. దేవుడు విన్ని మోషే గురించి ఇచ్చిన సాక్ష్యం మనం చెప్పుకున్నాం. దేవుడు కోపంతో చెప్పిన మాటలు మనం చెప్పుకున్నాం. అప్పుడు దేవుడు ఏమనుమతించాడు వారు చేసిన పాపాన్ని బట్టి అంటే మిరియాంకి కుష్టును అనుమతించాడండి. హిమ వంటి కుష్టు కలిగినప్పుడు అహరోను భయపడిపోయి మోషే పాదాల దగ్గర పడి మా కొరకు వేడుకో, తప్పు చేసాం, పాపం చేసాం అని వేడుకున్నప్పుడు, ప్రార్థన చేయమన్నప్పుడు మోషే చేసిన ప్రార్థన మనం విన్నామండి గత పాఠంలో. 13వ వచనంలో మోషే ఎలుగెత్తి ఈ మాట అంటాడండి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అంటే మోషేకి వ్యతిరేకంగా మాట్లాడి పాపాన్ని మూటగట్టుకొని శిక్షించబడుతున్నటువంటి ఒక స్త్రీ బట్టి, ఆవిడ అక్కని కావచ్చు, మోషేకి వ్యతిరేకంగా మాట్లాడింది. వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మన మనసు ఎలా ఉండిద్దండి? ఒక వ్యక్తి మనకు వ్యతిరేకంగా మాట్లాడితే మన మనసు ఎలా ఉండిద్దండి? కోపం ఉండదా? వాళ్ళ విషయంలో మనసు నొచ్చుకోదా? బాధ ఉండదా? నన్ను అన్నారని ముఖం వికారం చేసుకొని హృదయంలో వాళ్ళని ద్వేషించమా? ఆఖరికి మన కుటుంబంలో జీవిత భాగస్వామైన భార్య ఏదో అందని మనసులో పెట్టుకొని ఆవిడని వ్యతిరేకంగా ఆవిడ మీద కోపాన్ని పెంచుకునే పరిస్థితి లేదండి. భర్త ఏదో అన్నాడని ఆయనకు వ్యతిరేకంగా ఆయన అన్న మాట మనసులో పెట్టుకొని వ్యతిరేకంగా మాట్లాడే, మనసులో అక్కసును పెట్టుకునే భార్యలు ఉండరా? అన్న లేకపోతే తమ్ముడు లేకపోతే చెల్లి ఇట్లాగ ఎవరో ఏదో అన్నారని అది మనసులో పెట్టుకొని హృదయం నిండా ఒకలాంటి ద్వేషభావాన్ని పెట్టుకొని వాళ్ళతో అంటున్నట్టుగా ఉండే పరిస్థితి ఉండట్లేదా? ప్రస్తుతం మన కుటుంబ వాతావరణాలు అంత ఆరోగ్యకరమైన వాతావరణాలు లేవని చాలా కుటుంబాల్లో ఏదో సమాజం కొరకు కలిసి ఉంటున్నారు భార్యాభర్తలు, సమాజం కొరకు కలిసి ఉంటున్నారు తల్లిదండ్రుల పిల్లలు, సమాజం కొరకు కలిసి ఉంటున్నారు అత్త కోడళ్ళు ఇట్లాగా. కానీ మానవ సంబంధాలు అంత విలువైనవి ఏం కనబట్టలేదండి. అంటే దేవుడు రూపొందించిన కుటుంబం ఇలాంటి ఉన్నతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కుటుంబంలో. అలాంటి విలువైనటువంటి సంబంధ బాంధవ్యాలు ప్రస్తుతం మన కుటుంబ వాతావరణాల్లో లేవు అనేది మనం అంగీకరించలేని ఒక వాస్తవం. అవును, అంటే ఇక్కడ ఈ సందర్భం మనం చదువుతున్నప్పుడు నేను మొన్న చిన్న వర్క్ ఇచ్చాను, మీరు ఎంతమంది చేశారో నాకైతే తెలియదు. మనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారి విషయంలో, మనకు కీడు చేసిన వారి విషయంలో, మన మీద తిరుగుబాటు చేసిన వారి విషయంలో, మనకి నష్టం చేసిన వారి విషయంలో వారికి ప్రతికీడు చేయకుండా, వాళ్ళకి నష్టం చేయకుండా, వాళ్ళ మీద కోపాన్ని పెంచుకోకుండా, పగను పెంచుకోకుండా, ద్వేషాన్ని పెంచుకోకుండా, వాళ్ళ మీద ఎటువంటి అక్కసను కనపరచకుండా, వాళ్ళకి ఉపకారం చేసిన వాళ్ళు ఎవరున్నారో మీరు కొంతమందిని లిస్ట్ రాసుకోమన్నానండి. ఎంతమంది రాశారో నాకైతే తెలీదు. నేను కొన్ని ఉదాహరణలు చెప్తానండి. ఎవరైనా వర్క్ చేశారా? ఎవరైనా రాశారండి? రైట్, ఎవరు రాయలేదైతే నేను కొంతమందిని చెప్తానండి. అంటే తిరుగుబాటు చేసిన వారి విషయంలో కూడా ఇక మోషే ఎటువంటి కోపాన్ని పెట్టుకోకుండా, వాళ్ళు నష్టం జరిగినప్పుడు వారి కొరకు ప్రార్థన చేసే మనస్తత్వం, వాళ్ళకు ఉపకారం చేసే మనస్తత్వం, అది సర్వోన్నతుల దేవుని పిల్లల యొక్క మనస్తత్వం అండి. కొన్ని ఉదాహరణ చెప్తానండి. బైబిల్లో మనకి విశ్వాసుల తండ్రి అయిన అబ్రహాం ఉన్నాడు. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు, ఇస్సాకు. ఈ ఇస్సాకు గెరార్ ప్రాంతం నివసిస్తున్నప్పుడు కూడా దేవుడు ఆయన అభివృద్ధి చేసినప్పుడు ఆ గెరారు పట్టణస్థులు అది చూసి ఓరలేకపోయారండి. రాజు అయిన అభిమేలకు, అలాగనే ఫీకోలు, వీళ్ళు చూసి ఓరలేక ఆయన ఏం చేశారు, గెరారు ప్రాంతం నుంచి వెళ్ళగొట్టారండి. వాళ్ళు లోయలో దిగి, లోయలోకి వెళ్ళిన తర్వాత అక్కడ అబ్రహాం తవ్వించిన బావులను తవ్వుకొని తిరిగి మళ్ళీ పంటను పండించినప్పుడు, దేవుడు అక్కడ అభివృద్ధి చేస్తున్నప్పుడు అక్కడున్న కాపర్లు వచ్చి మళ్ళీ ఏం చేశారండి, ఆ బావులు బూడి చేశారండి. అంటే ఇప్పుడు గెరారు ప్రాంతంలో గెరారు రాజు అయినటువంటి అభిమేలకు కానీ,
అక్కడ ఉన్నటువంటి అధిపతులు, అఫీకులు కానీ కాపర్లు కానీ వీళ్ళందరూ అబ్రహాము కుమారుడిని ఇస్సాకి మేలు చేశారు, కీడు చేశారంటే కీడు చేశారండి. కీడు చేసినప్పుడు ఎవరైనా అంత నష్టం చేస్తే పోరాడతారండి, మనం దెబ్బలాడతామండి, మనం మన బలాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తామండి. కానీ ఇస్సాకులో ఉన్న గొప్ప మనసు ఏంటంటే ఎవరితో దెబ్బలాడలేదండి, ఎవరితో కలహాలాడలేదండి. అక్కడ నుంచి వెళ్ళిపోయాడు తప్ప మౌనంగా దెబ్బలాడలేదండి. కానీ దానికంటే గొప్ప తత్వం ఏంటంటే ఆయన అబీమెలెకు కానీ ఫీగోలు కానీ అంటే ఈయన ఇలాగ అభివృద్ధి చెందడానికి కారణం ఎవరని గుర్తించారంటే ఆయన వెనక ఇస్సాకు వెనకాల వాళ్ళ దేవుడని యెహోవా ఉన్నాడని గుర్తెరిగారు. ఆ గుర్తెరిగి భయం చేత అబీమెలెకు వీళ్ళిద్దరూ ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు ఇస్సాకు ఇంటికి చేర్చుకొని వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి పంపుతాడు. అది గొప్ప మనసు అండి, అది చిన్న విషయం కాదండి. అంటే మనకు నష్టం చేసిన వాడిని, మన కీడు చేసిన వాడిని, మన యొక్క అభివృద్ధిని చూసి ఓరలేక మనల్ని బయటికి గెంటేసిన వారిని అసలు వాళ్ళ ముఖం చూడటానికి ఇష్టపడతామా, మనము వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడతామా, వాళ్ళని ఇంటికి చేర్చుకోవడానికి ఇష్టపడతామా, ఇంటికి చేర్చుకుని ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడతామా? ఎక్కడొచ్చిందండి ఆ గొప్ప మనసు? ఎలా వచ్చిందండి ఆ గొప్ప మనసు? అది దేవుని కుమారుని యొక్క స్వభావం అండి, చిన్న విషయం కాదు అది. ప్రస్తుతం మనకి ఆ స్థాయి రాలేదనేది మనం అంగీకరించడం ఒక వాస్తవం అండి. ఎక్కడో మనసులో ఒకలాంటి బాధ, ఒకలాంటి నిరుత్సాహం, ఒకలాంటి వ్యతిరేకత, ఒకలాంటి ద్వేషభావం మనసులో మనకి నష్టం చేసిన వారి విషయంలో ఇప్పటికే ఉంటుందండి. మరి ఇస్సాకు మనిషి కాదా? ఇస్సాకు బాధ ఉండదా, కోపం ఉండదా, ప్రతీకారం ఉండదా? ఇంకొద్ది ముందుకెళ్తే మనం దావీదు జీవితాన్ని చూసినా సరే, దావీదు జీవితంలో కూడా దావీదు దేవుని చేత అభిషేకించబడినవాడు. దేవుని చేత అభిషేకించబడినటువంటి దావీదుని చూసి ఓరలేక సౌలు ఏం చేయడానికి ప్రయత్నం చేశాడు? అనేక మార్లు చంపడానికి ప్రయత్నం చేశాడండి, చాలాసార్లు ప్రయత్నం చేశాడు. దేవుడు అన్నింటిలో పరిస్థితులను తప్పిస్తూ వచ్చాడండి. కానీ దావీదుకి మాత్రం సౌలు మీద రవ్వంత కూడా ద్వేషం లేదని, కోపం లేదని, పగ లేదని, ప్రతీకారం లేదని. 2 సందర్భాల్లో సౌలు దొరుకుతాడండి, చంపేసే అవకాశం వచ్చినా సరే పక్కనున్న సైనికులు అనుమతి ఇవ్వమని చంపడానికి కోరుకున్నా సరే ఆయన అన్న మాట ఏంటండి? చెప్తారు ఎవరైనా? దావీదు అన్న మాట ఏంటండి? దేవుడు అభిషేకించిన వాడిని చంపి దేవుని ఎదుట ఎవరు నిర్దోషి కాగలడు అన్నాడండి. అంటే సౌలు చెడ్డ స్వభావం కలిగిన వాడు. తనకంటే దావీదు పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి, దావీదు అభివృద్ధి చెందుతున్నాడు, దావీదు ప్రజలందరిలో మన్నుతున్నాడు అని ఓరలేక దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తే, కానీ దావీదుకి మాత్రం రవ్వంత కూడా ఆయన మీద కోపం లేదండి, పగలేదండి. అంటే దావీదు యొక్క హృదయం ఎలాగుందంటే నిర్మలంగా ఉందండి. కీడు చేసిన వారి విషయంలో కూడా ప్రతికీడు చేయటానికి, ఇప్పుడు దావీదు సౌలుని చంపేశాడు, శత్రువు ఉంటాడా? శత్రువు ఉండండి. హాని చేసేవాడు ఉంటాడా? రాజ్యం ఆయన హస్తగతం అయిపోద్దండి. కానీ ఆయనకున్న నీతి ఏంటంటే దేవుని చేత అభిషేకించబడిన వాడిని చంపి దేవుని చేత ఎవరు నిర్దోషి కాగలడు? అదండి క్యారెక్టర్, దేవుని కుమారుడి క్యారెక్టర్. అంటే దావీదు జీవితంలో మనం రాజులు సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం చూస్తామండి. అది ఒక్క సందర్భంలోనే ఆయన జీవితంలో మచ్చండి. మిగిలిన అన్ని విషయాలు ఆయన ఎలా బ్రతికాడని క్లియర్గా యథార్థంగా బ్రతికాడని చెప్తాను దేవుడని యెహోవా ఆయన గురించి సాక్ష్యం రాజుల గ్రంథం చదువుతున్నప్పుడు. కానీ ఇంకా దావీదు జీవితంలో చాలా సంఘటనలు చూడవచ్చు అండి. సౌలు సైన్యాధిపతి ఉన్నాడండి, ఎవరండి? అబ్నేరు విషయంలో చూడండి. అబ్నేరు చనిపోయిన తర్వాత, అంటే సౌలు చనిపోయిన తర్వాత దుఃఖక్రాంతుడు అయ్యాడండి, ఏడ్చాడండి, ప్రలాపించాడండి, ఒక కీర్తన పాడాడండి. అంటే చచ్చిపోయినప్పుడు ఎవరైనా కీడు చేసిన వాడు చచ్చిపోతే పీడ విరగడైందని నేను సంతోషిస్తాడండి. కానీ దావీదు యొక్క మనస్తత్వం అది కాదండి. దావీదు సౌలు యొక్క సైన్యాధిపతి అబ్నేరు విషయంలో కూడా అలాగనే బాధపడతాడండి.
మనసులో రవ్వంతా కూడా ద్వేషం పెంచుకోలేదండి, కోపం పెంచుకోలేదండి, అక్కసు పెంచుకోలేదండి. తను చంపాలని కడుపుడు పుట్టినోడే చంపాలని కోరుకుంటాడండి. ఎవరండి? దావీదు కొడుకుల్లో గర్భాన్ని పుట్టిన ఆయనే దావీదు మీద కుట్ర చేసి చంపడానికి ప్రయత్నం చేస్తాడు రాజ్యాధికారాన్ని మీద ఆకాంక్షతో. ఈ అబ్షాలోము యొక్క మరణ వార్త విని, అంటే అబ్షాలోముకి కీడు జరగకూడదని యోవాబు చెప్తాడు. అబ్షాలోము చనిపోయిన తర్వాత ఎంత ప్రలాపిస్తాడే. అంటే ఇప్పుడు దావీదు మనస్తత్వం ఎంత ఉన్నతంగా కనపడిద్దో చూడండి ఒకసారి. అంటే ఇలాగా దావీదు క్యారెక్టర్ కానీ ఈ మోషే క్యారెక్టర్ చూసినా తనకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి, తిరుగుబాటు చేసినటువంటి అక్క దేవుని యొక్క ఉగ్రతకు గురై కుష్ఠరోగం చేత మొత్తబడినప్పుడు అక్క కొరకు ఏం చేస్తున్నాడంటే వేడుకుంటున్నాడే, విజ్ఞాపన చేస్తున్నాడే, బోధిస్తున్నాడే. అంటే దీన్ని బట్టి మనం ఆలోచించవలసిన సంగతి ఏంటంటే, చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో మనకి ఏదైనా నష్టం చేసిన వారిని, మనకి ఏదైనా కీడు చేసిన వారి విషయంలో, మనం బాధ పెట్టిన వారి విషయంలో మనం దాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ గురించి ఏదైనా ప్రస్తావన వస్తే కోపం పట్టలేక పళ్ళు బిగబడతాం, వారిని కలము, వాళ్ళకి ఏదైనా సహాయం చేయడానికి ఇష్టపడము, ఇది విశ్వాసుల యొక్క నైజం కాదండి. ఈ క్యారెక్టర్స్ అన్నీ ఎవరిని ప్రతిబింబింపజేస్తున్నాయండి. ఇస్సాక్ కానీ, దావీదు కానీ, లేకపోతే మోషే కానీ, ఈ క్యారెక్టర్స్ అన్నీ, యూసుఫ్ కానీ, ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడాను ఎవరిని ప్రతిబింబజేస్తున్నాయండి, ఎవరి యొక్క వ్యక్తిత్వాన్ని కనపరుస్తున్నాయండి. యేసుప్రభు వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనపరుస్తున్నాయండి. యేసుప్రభు కూడా తనని చంపేవారి విషయంలో యేసుప్రభు ఏం చేశాడండి? తనకి నమ్మక ద్రోహం చేసిన వారి విషయంలో కలిసి భోజనం చేశాడండి. అక్కడ ఎలాంటి వ్యతిరేక ద్వేషభావంతో కూడినటువంటి మాటలు మాట్లాడలేదండి. కానీ మనకే అలాంటి మనస్తత్వం ఉండిద్దండి. మనం కూడా దేవుని కుమారులు బ్రతకడానికి వచ్చాం. మనం ఆయన యొక్క స్వభావంలో పాలువారై ఆయన యొక్క గుణాలు సంపాదించడానికి మనం ప్రయాసపడుతున్నాం. మరి ఆయనకున్న వ్యక్తిత్వం, మనలో ఉన్నటువంటి వ్యక్తిత్వం ఒకసారి కంపేర్ చేసినప్పుడు ఏమన్నా మార్పు చెందినటువంటి అనుభవాలు కనబడుతున్నాయా? మనం మనలాగే బ్రతుకుతున్నామా? మనలో యేసుప్రభు యొక్క స్వభావం ఏర్పడుతుందా? ఒకసారి మనం ఆత్మపరిశీలన చేసుకుంటే చాలా సందర్భాల్లో ఇప్పుడు యేసుప్రభుకి ఎవరైనా శత్రువులు ఉన్నారండి? యేసుప్రభు 33 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించారండి. ఆయనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? యేసుప్రభు ఎవరిని శత్రువుగా భావించలేదండి. కానీ ఆయన మాత్రం చాలామంది ఏం చేశారండి, అప్పుడు దినాల్లో యోధా మత నాయకులు అందరూ కూడా ఆయన ఎలా చూశారంటే శత్రువుగా చూశారండి. ఆయన కీడు చేసే విషయంలో ఎప్పుడు అవకాశం దొరికితే ఎదురు చూశారండి. ఆ కీడు చేయడానికి ఎదురు చూసేవారి విషయంలో కూడా యేసుప్రభు తెలుసండి, కీడు చేయడానికి వస్తున్నాడు, నన్ను ఇలాగ ద్వేషిస్తున్నాడని తెలుసండి, హృదయాంతరంగా ఎదిగినవాడు ప్రభు. అయినప్పటికీ వారితో ఎలా కలిసి జీవించాడు, ఎలాగ నమ్మకద్రోహం చేసేవాడితో 3.5 సంవత్సరాలు ఎలా కలిసి తిరిగాడండి. మన కుటుంబాల్లో ఒకవేళ మన అన్నో, తమ్ముడో, భార్యో, భర్తో, లేకపోతే మనకు ద్రోహం చేస్తున్నాడు అనే సంగతి తెలిసిందే. ద్రోహం చేసిన సంగతి తెలిసిన తర్వాత తెలియక ముందు వాళ్ళతో ఉండే సంబంధం ఎలా ఉండిద్దో, ఎంత అన్యోన్యంగా ఉండిద్దో, నాకు ద్రోహం చేస్తున్నాడు ఇతనో తెలిసిన తర్వాత అంతే అన్యోన్యంగా అతనితో సంబంధాన్ని కొనసాగిస్తామండి. మారిపోయిద్దండి, మన సంభాషణ మారిపోయిద్దండి, మన భావోద్రేకాలు మారిపోతాయండి, మనం వాళ్ళతో వ్యవహరించే వ్యవహార శైలి మారిపోయిద్దండి. మరి యేసుప్రభువులో మారలేదే. ఎక్కడి నుంచి వచ్చిందని మనకి వికృతమైనటువంటి స్వభావం? అది ప్రాచీన స్వభావం అండి. ప్రాచీన స్వభావం ఇంకా చంపేలేదని మనం, ప్రాచీన స్వభావాన్ని ఇంకా పాతిపెట్టలేదండి. అప్పుడప్పుడు ఏం చేయబడుతుందంటే అది మలుకొలపడుతుందండి, వస్తుందండి. ఆ ప్రాచీన స్వభావంలోనే మనం కొట్టుకుపోతున్నాం తప్ప నవీన స్వభావంలో మనం ఏం చేయలేకపోతున్నామంటే పాలివారం కాలేకపోతున్నామని. అందుకే క్రైస్తవ్యము లోకానికి వెలుగుగా కనబడే ఒక మాట యేసుప్రభు చెప్తే, ఇప్పుడు ఎందుకు మనం వెలుగుగా కనిపించలేకపోతున్నామంటే మనలో ఈ కన్వర్షన్ జరగలేదండి. నాలో ఈ కన్వర్షన్ జరగలేదండి. మనలోనే మాట చెప్పకూడదు, మిమ్మల్ని ఒప్పించడం అవుతాను. నాలో జరగవలసిన ప్రక్షాళన జరగలేదు కాబట్టి నేను లోకానికి ఎలా కనిపించలేకపోతున్నా, వెలుగుగా కనిపించలేకపోతున్నాను, యేసుప్రభులా కనిపించలేకపోతున్నానండి. అది నాలో ఎవరు యేసుప్రభు చూడట్లేదండి. అదే ద్వేషము, అదే అక్కసు, అదే
భేదాలు, అదే ప్రతీకారాలతో మన మనసును ఏం చేసుకుంటున్నామంటే పురుకొల్పుకుంటున్నామండి. శాంత స్వభావం కలిగి సహించే గుణం, క్షమించే గుణం మనలో ఏర్పడట్లేదండి. అది సర్వోన్నత దేవుని కుమారుని యొక్క స్వభావం. కాబట్టి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ అధ్యాయంలో ఒక 10 నీతి సూత్రాలు రాసుకున్నానండి. అంటే మీరు కూడా ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఇది నీతి, ఇది నీతి, ఇది నీతి అనే భావన మనకు కలిగితే రాసుకోవడానికి ప్రయత్నించాను. అది చెప్పి నేను ముగిస్తానండి. అంటే ఒకటి నేను రాసుకుంది ఏంటంటే, 1వ వచనంలో మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు కదండి. అంటే రక్త సంబంధుల మధ్య కలహాలు ఉండకూడదు, వ్యతిరేకత ఉండకూడదు, భేదాలు ఉండకూడదు అనే ఒక నీతి రాసుకున్నాను నేను. అంటే ఈ అధ్యాయంలో చాలా దొరుకుతాయి మనకి, మనసు పెట్టి కొంచెం ఆలోచన చేస్తే. 10 సూత్రాలు నేను రాసుకున్నానండి. ఒకటి ఏంటంటే, రక్త సంబంధికుల మధ్య, తోడబుట్టిన వారి మధ్య కానీ, లేదా అన్నదమ్ములు, అక్క చెల్లెలు అంటారు కదా, అత్తగారు, మామగారు, బావ, వదిన, ఆడపడుచు, ఇలాగా రక్త సంబంధాలు దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంబంధాలు అన్న కదా, మానవ సంబంధాలు. అంటే దేవుని పిల్లగా బ్రతికే విషయంలో నువ్వు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నిజంగా బ్రతకాలనుకుంటే, మనం బ్రతకాలనుకుంటే ఎవరి విషయంలో వ్యతిరేకత ఉండకూడదండి. లేదు వారంటే నాకు పడదో, వారితో నేను మాట్లాడను, వారితో నేను కలవను, వారితో నేను వారంటే నాకు గిట్టదో, వారు అంత చేశారు, నాకు ఎంత చేశారంటే నువ్వు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తె బ్రతకట్లేదండి. నన్ను క్షమించండి, నువ్వు బ్రతకట్లేదండి. నీలో కన్వర్షన్ జరగలేదండి. ఏదో నీటిలో మునిగి వచ్చా తప్ప జరగవలసినటువంటి ప్రక్షాళన మారు మనసు మనలో జరగలేదు. కాబట్టి ఇంకా వారు చేసినటువంటి కీడును మనసులో పెట్టుకొని ఏం చేస్తాం, దాన్ని తవ్వుకుంటున్నామండి. అప్పుడప్పుడు ఏం చేస్తామండి, వాటిని తవ్వుకొని వాళ్ళతో ముఖబిందాలతో మాట్లాడతామండి. దేవుని కుమారుడు కాదేమో, ఒకసారి ఆలోచించాలాగా. యేసు ప్రభు ఎవరితో అలాగ మాట్లాడలేదండి.